హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ పన్నీర్ కర్రీ రెడీ చేయబోతున్నానండి ఈరోజు రెసిపీ. సో ఇక్కడ వచ్చేసి టమాటా పళ్ళు, 3 టమాటా పళ్ళను, మీడియం సైజ్ టమాటా పళ్ళను ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఆనియన్, కొన్ని కాజు, వీటిని గ్రైండర్ జార్లో వేసేసుకోవాలి. టమాటా పళ్ళు అలాగే కాజు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు వీటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పన్నీర్ని నేను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అండి. సో నేను నిన్నటి వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని షేర్ చేశాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ సైజులో అయితే నేను కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే మ్యాష్ అయిపోతాయండి. పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఓకేనా. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 సైడ్లా ఫ్రై చేసుకొని వీటిని సైడ్కి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇక్కడ హోల్ గరం మసాలా అండి, బిర్యానీలో యూస్ చేసే హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పొడిని ఈ స్టేజ్లో వేస్తే కర్రీకి మంచి కలర్ అనేది వస్తుందండి. గ్రేవీ చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కారం పొడి బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ని యాడ్ చేసుకొని అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి షేక్ చేసి వేసేసాను. సో ఇక్కడ చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తొందరగా, చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో అయినా చపాతీలో అయినా కానీ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని రైస్లో అయినా, పులావ్లో అయినా, చపాతీలో అయినా, పరాటాలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది, ఓకే అండి. సో దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు పెట్టేయండి. క్లోజ్ చేసే అవసరం లేదండి, జస్ట్ ఇలాగే ఓపెన్గానే పెట్టేయండి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా ఈజీగా క్విక్గా మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నది అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు యఖ్నీ పన్నీర్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ముందుగా 1/2 కప్పు పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా,
ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి ఇందులోనే. అలాగే శుభ్రంగా వాష్ చేసి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ బాగా అర్థమవుతుంది. సరేనా? ఇలా బాగా దీన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు, బట్ నేను అలాగే వేసేసాను. సో ఇక్కడ చూడండి, ఇలా బాగా పేస్ట్ లాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ, ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అలాగే హోమ్ మేడ్ పనీర్ కావాలనుకున్న వారు నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ పనీర్ యూస్ చేస్తున్నాను, మీరు మార్కెట్లోదైనా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే పనీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, షాజీరా, లవంగాలు అవి ఉంటాయి కదా, హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇక్కడ చాప్ చేసిన 2 టమాటాలను బాగా చాప్ చేసి వేసుకున్నాను. మీరు గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు చాపర్ లేనట్టయితే. సో ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో టమాటాలు అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. సో వేసుకొని దీన్ని బాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలండి జాగ్రత్తగా. ఓకే, సో మొత్తం మిక్స్ అయిపోయింది కదా, వాటర్ అస్సలు యూస్ చేసే అవసరం లేదండి, ఓన్లీ ఇలాగే ఆయిల్లోనే కుక్ చేసేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. సో ఇక్కడ చూడండి, బాగా ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా చాలా సూపర్ స్మెల్ వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అద్దరిపోతుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. రైస్లో తిన్నట్టయితే సేమ్ బిర్యానీ తిన్నట్టు ఉంటుందన్నమాట, బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుందన్నమాట, బిర్యానీ మసాలా అన్నీ యూస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టేయాలి దీన్ని. అలాగే ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. సో నెయ్యి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని స్లోగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ పన్నీర్ ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు పన్నీర్ రెసిపీస్ అనేది నాకు కామెంట్ చేయండి, సరేనా? అలాగే మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే రెసిపీ నచ్చినట్టయితే రెసిపీని లైక్ కూడా డెఫినెట్గా చేయండి. సో ఇక్కడ చూడండి, మొత్తం ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఇందులో కొద్దిగా కూడా వాటర్ యూస్ చేయలేదు, ఇలానే దీన్ని కుక్ చేసేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. లిడ్ పెట్టేసి ఒక 7 to 10 మినిట్స్ పెడితే సరిపోతుందండి. సో ఇక్కడ చూడండి, నెయ్యి వేసాం కదా, దీన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు
సో చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. అండ్ రైస్లో అయితే చెప్పాను కదా, సేమ్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది. యఖ్నీ పన్నీర్ రెసిపీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది, సరేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.